అడవుల విస్తరణలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని, గ్రీనరీ పెరిగిందని, వన్యప్రాణుల సంరక్షణ బాగుందని, కాంపా నిధుల వినియోగం బాగుందని పార్లమెంట్లో కేంద్ర మంత్రులు పలుమార్లు పేర్కొన్న విషయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుసుకోవాలని వివరించారు. అది పత్రికా విలేకరుల ద్వారా నా దృష్టికి వచ్చిన వెంటనే దీనిపైన నేను లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి నిధుల్లో ఎక్కువ శాతం వాడుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ నిధులన్నీ కూడా 2019, 20, 20, 21, 22, 23 ఈ 3 సంవత్సరాలు కూడా దాదాపు 2 సంవత్సరాలు కరోనా వచ్చినటువంటి సంవత్సరాలు, మొత్తం లాక్డౌన్లో ఉన్న సంవత్సరాలు. ఈ సందర్భంలో ఎక్కువ శాతము ఈ డబ్బుల్ని వాడుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఏకైక రాష్ట్రం 2015 నుండి 21 వరకు దాదాపు 7.7% మరి అడవుల విస్తీరణ జరిగింది.